నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 31 జనవరి 2026 శనివారం ఉదయం ఈరోజు వేస్తున్నా. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తున్నా సార్. చాలామంది పాపం మెసేజ్లు పెడుతున్నారు. నేను అందులో మా నెంబర్ను కూడా మీకు చెప్తున్నా, కాల్స్ ఎత్తలేరు, మెసేజెస్ పెడుతుర్రు. ఈ బండి రేట్లు కూడా చెప్పు, నువ్వు వీడియో చేస్తున్నావు కానీ రేట్లు చెప్తలేవని అడుగుతుర్రు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏదైనా స్టోరీలో ఫోటో పెట్టేటప్పుడు దానిలో రేట్ చెప్తున్నా, ఆ తిరిగిన కిలోమీటర్ మెన్షన్ చేస్తున్నా, ఓన్లీ ఫోటో వరకు. ఈ బండికి ఈ మోడలు, ఇది ఇంత తిరిగింది, ఇది లొకేషన్ ఎక్కడుంది, దాని ప్రైస్ ఎంత, అందులో క్లియర్గా టైటిల్ రాసి పెడుతున్నా. అయినా కానీ మళ్ళీ అదే ఫోటో నాకు పంపి దీని ప్రైస్ ఎంత అని అడుగుతారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తలేనట్టున్నారు సార్, అందుకే వీడియో చేస్తున్నా. మీరు ఒకసారి చెక్ చేసుకోరు. నేను ఏదైనా ఫోటో పెడితే ఖచ్చితంగా రేట్ పెడతా, వీడియో స్టోరీ పెడితే మాత్రం రేట్ చెప్ప. ఏదన్నా ఒకటి ఆ స్టోరీలో వీడియో లెంత్ ఎక్కువ ఉన్నది మాత్రం రేట్లు చెప్తా. ఎందుకంటే దాన్ని మళ్ళీ సపరేట్ యూట్యూబ్ వీడియో ఇస్తలేను. ఎందుకు ఈ పని చేస్తున్నా అంటే, యూట్యూబ్లో వ్యూస్ పడిపోయినాయి. ఒకప్పుడు మనకు యూట్యూబ్ నుంచి 20,000 పైన నెలకు మనకు వస్తుండే. ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు 10,000, 12,000, 11,000 అంటే అంత పడిపోయింది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చేయబట్టి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో షార్ట్ రీల్ ఉంటుంది, చాలామంది ఇప్పుడు లక్షలలో మిలియన్లలో వ్యూస్ వస్తాయి. కానీ యూట్యూబ్లో మనకి ఇప్పటివరకు మిలియన్ వ్యూస్ రాలేదు. లాస్ట్ నాకు వచ్చిన యూట్యూబ్ వీడియోలో 7 లక్షలు 8 లక్షలు వచ్చినాయి తప్ప అంతకు మించి నాకు ఒక్క వీడియో కూడా మిలియన్ పోలేదు. నేను అందుకే అందులో తీసే వీడియో యూట్యూబ్లో 3 లక్షలు 3 నిమిషాలు 4 నిమిషాల వీడియో చేస్తా. ఇన్స్టాగ్రామ్లో 2 నిమిషాలు 2.5 నిమిషాలు 3 నిమిషాలు. ఆ యూట్యూబ్ వీడియో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దానిలో యాడ్స్ వస్తాయి, మనకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి. కానీ ఇన్స్టాలో యాడ్స్ రావు, డబ్బులు రావు. ఇన్స్టా ఏంటంటే పబ్లిక్లోకి తీసుకుపోతుంది మనని, నాకు పరిచయాలను పెంచుతుంది. పలానా వ్యక్తి కార్లు అమ్ముతుండని సోషల్ మీడియాలో నాకు ప్లాట్ఫామ్ లెక్క, అంతే తప్ప నేను అలా రేట్ చెప్పకపోవడానికి అది రీజన్. అదే వీడియో ఫేస్బుక్ పేజ్లో కూడా నాది పోస్ట్ అవుతుంది. ఇన్స్టాలో పెట్టిన వీడియో డైరెక్ట్ ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అందులో కూడా కామెంట్లు చాలామంది సార్లు కామెంట్లు పెడుతున్నారు, బాబు ఇంత వీడియో తీసినగా ఒక మాట రేటు కూడా చెప్పండి. ఆ కామెంట్ల పైననే నేను దాని ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నా, అది ఎవరు చూస్తలేరు. కనీసం నాకు ఫోన్ చేసినా, నాకు వాట్సాప్ చేసిన ఈ బండి రేట్ ఎంత అన్నా నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మీరు అది కూడా అడుగుతలేరు, జస్ట్ మెసేజ్ పెడుతున్నారు. చాలా మెసేజ్లు వస్తున్నాయి, ఆ మెసేజ్లు అన్నిటికీ రిప్లై ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకోసం ఈ వీడియో ఎత్తున్నా సార్. దయచేసి మీరు ఏదైనా నేను పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ పైన ఫోటోలు అయితే మీరు అందులో ప్రైజ్ ఉంటుంది, షార్ట్ వీడియో అయితే అందులో ప్రైజ్ ఉంటుంది సార్. యూట్యూబ్లో కావాల్సిందే. లేదు మీకు యూట్యూబ్లోకి పోయి చూసుడు ఇబ్బంది అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అది కూడా మీకు కష్టమైతే నాకు ఫోన్ చేయరి, నేను మాట్లాడతాను. కానీ మీరు మెసేజ్ పెడితే మెసేజ్ కూడా రిప్లై ఇస్తలేవని అడుగుతారు. 100 మెసేజ్లకు రిప్లై ఇవ్వాలంటే కస్టమర్లు ఉంటారు, వాళ్ళని వదిలేసి నేను ఫోన్ పట్టుకొని ఆడుకోలేను సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు వేరే రకంగా ఫీల్ అవుతారు, వీడు ఎప్పుడు ఫోన్ అవుతారు అనుకుంటారు. అంటే నాకున్న ప్రాబ్లం మీతోటి పంచుకుంటున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు సార్. ఇది వాస్తవం. నేను ఫోటో పెడుతున్నా, ఫోటో కింద రేటు పెడుతున్నా, అది చూస్తలేరు. నాకు ఆ ఫోటోలు ఇప్పటికి 100 మంది పైన నాకు పంపిరు, దీని రేట్ ఎంత. నేను క్లియర్గా రాసి పెట్టిన దాని మీద. వీడియో తీస్తున్నా, ఆ వీడియో కింద రేట్ పెడుతున్నా, షార్ట్ వీడియో కింద ఖచ్చితంగా రేట్ పెడుతున్నది. నా మెసేజ్ మీరు మెసేజ్లో కోతురుగా నాకు మెసేజ్ పెడుతున్నారు, ఆ మెసేజ్ నా చరిత్ర కార్ బజార్ మెసేజ్ అని ఉంటుంది, చూడు దాని ప్రైస్ ఎంత అని. నేను నిన్న ఒకటి 2022 ZXi స్విఫ్ట్ వచ్చింది సార్, 6,10,000 వీడియో పెట్టిన. 50 మంది నాకు దాని ఫోటోలే పంపించారు, దీని రేట్ ఎంత, దీని రేట్ రాసినా కూడా అందులో. నాకు ఇంకో ఫోన్ ఉంటే మీకు అది కూడా చూపెడుతుంటే. అట్లా మనోళ్ళు ఏంటంటే తొందరపాటుగా నాకు పంపిస్తురా, మరి చూస్తలేరా అర్థమవుతలేదు. కానీ చాలా వరకు క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకసారి పూర్తిగా మీకు దాని డీటెయిల్స్ కావాలంటే నాకు ఫోన్ చేయరు సార్, తమ్ముళ్ళకి ఏకురి నాకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదు మాకు ఫుల్ బండి డీటెయిల్స్ ఫుల్ చూడాలనుకుంటే యూట్యూబ్లోకి పోయి చూడుర్రి. లేదు మీకు చుట్టుపక్కల మీరు దగ్గరున్నా అంటే చరిత్ర కార్ బజార్ కొట్టుర్రి, మీకు లొకేషన్ వస్తుంది. మేము సండే మండే మాకేం హాలిడే ఉండదు, ఎప్పుడు రోజు ఓపెన్ ఉంటుంది. ఉదయం 8-9 గంటలకు వస్తాం, రాత్రి 8-9 గంటలకు ఉంటాం. ఓసారి లేట్ కూడా అవుతుంది. మీరు వచ్చి లైవ్లో బండ్లు చూసుకోరు సార్. ఏ బండి అయినా పార్క్ అండ్ స్టైల్ బండ్లే ఉన్నాయి. మా కొడితే మా 5-6 బండ్లు ఉంటాయి, మిగతా అన్ని కస్టమర్లే. మేము చేసే పని ఇది క్లియర్ సార్.
నాకు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ మిమ్మల్ని నేను ఈ బండ్లు అమ్ముతున్నానని తెలవడానికి కోసమే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన. యూట్యూబ్లో మాత్రం నాకు మంత్లీ డబ్బులు వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో రావు. ఫేస్బుక్లో అనేది ఇంకా నాకు అది పెట్టినా కానీ అది ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకా మీ ఆశీర్వాదం అయితే అందులో కూడా డబ్బులు వస్తాయి, లేకపోతే నో ప్రాబ్లం. మనం పబ్లిక్ అందరికి తెలిసిపోయినాం, కానీ ఇంకా వాళ్ళని కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి దానివల్ల నేను 10 మందికి తెలియాలనే ఉద్దేశంలో నేను ఇన్స్టాగ్రామ్లో చేసే ఏ వీడియోకి కూడా నేను 100 వీడియోలు చేస్తే అందులో ఒక 10 వీడియోలకు రేటు ఉంటుంది సార్, 90 వీడియోలకు రేటు చెప్ప. ఒకవేళ నేను ఢిల్లీలో ఏదైనా బండి సేల్ చేసిన అమ్మిన అది బై రోడ్ వస్తుందంటే దానిలో మీకు రేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలామంది మళ్ళీ ఒక 2 ముంగట 20-30 సెకండ్లు చూసి వెంటనే అదేదో వీడియో పెట్టిన దాని రేట్ ఎంత అని అడుగుతారు. అదేదో వీడియో అంటే నేను దగ్గర యూట్యూబ్లో 6500 వీడియోలు చేసిన, ఇన్స్టాగ్రామ్లో 4000 చిల్లర వీడియోలు చేసిన, ఫేస్బుక్లో దగ్గర 1000-1500 వీడియోలు ఉంటాయి. నాకు తెలియదు కదా సార్ మీరు ఏం చూస్తారు. మీరు చూసే వీడియో పూర్తిగా చూడండి. మీకు ఆ వీడియో చూస్తే మీకు ఇబ్బంది అయితే దాని స్క్రీన్ షాట్ నాకు పంపండి, నేను డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. మీకు ఓకే అయితే ఇక్కడ దాకా వచ్చి బండి చూసుకోరి, ఓకే కాకపోతే వదిలేరు. అంతేగాని మీరు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వకపోతే కూడా మీరు హట్ అవుతారు. నేను ఇంత మెసేజ్ పెడితే కనీసం పట్టించుకుంటలేడండి. అందుకోసం వీడియో ఎత్తున్నా, దయచేసి తప్పుగా అనుకోవద్దు సార్. ఉన్న వర్క్లో బిజీ ఉంటాం. కస్టమర్లు వస్తే వాళ్ళని కాదని ఫోన్లో మాట్లాడుకుంటా చాటింగ్ చేసుకుంటూ ఉండలేను సార్. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దూరంకి వెళ్ళి వస్తారు, వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నేను అంత దూరంకి వెళ్ళి వస్తే ఇటు సరిగా రెస్పాండ్ పట్టించుకోలేడు మమ్మల్ని. అంటే మనం మంచిగా ఉన్నా మనం మంచిగా లేకున్నా మన పరిస్థితి ఎట్లున్నా అవతల రిసీవ్ చేసుకోవాలి, అది మన బాధ్యత. అట్లయిపోయింది ఇప్పుడు వ్యవస్థ. కొంచెం అంతా మనం కస్టమర్ ఏదైనా బండి మనం రేటు చెప్పినాక ఆయన 10 లక్షల బండి 4 కత్తదా 3 కత్తదా అని అడిగినప్పుడు సరే ఏదైనా ఆ మోడల్ అత్తే చెప్తా అంటే కూడా వాళ్ళు నారాజు అవుతారు. అత్త రాదా చెప్పమంటే అట్లాంటిది అత్త చెప్తా అంటే విందా ఇది అత్త రాదా చెప్పండి. 10 లక్షలు పెట్టిన బండి 4-5 లక్షలకు కోలు అమ్ముతారు సార్. అప్పుడు నేను 15 లక్షలు పెడితే నువ్వు 10 లక్షలకు అడగాలి. అట్లా పెడితే బండి చూడడానికి కూడా మీరు అంత దూరంకి వెళ్ళి ఇటు దాకా రారు. ఇట్లా ఉంది సిచ్యువేషన్, అందుకే వీడియో ఎత్తున్నా సార్. దయచేసి తప్పుగా అనుకోకూరి. నేను ఏ వీడియో మీకు ఇన్స్టాగ్రామ్లో కనబడ్డా 90% దాంట్లో ప్రైజ్ ఉండదు సార్. మీరు నాకు అది స్క్రీన్ షాట్ పంపుర్రి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాకు మెసేజ్లు పెడుతుర్రు, నేను అవి ఎక్కువ చూడ సార్, నాకు అంత టైం ఉండదు. నేను డైరెక్ట్ వాట్సాప్లో మీరు నాకు పెట్టండి, నా నెంబర్ రాసుకోరి, నేను మీకు రిప్లై ఇస్తాను. మేము పెట్టే ప్రతి బండి ముంగట నెంబర్ ప్లేట్ ఉంటుంది, దాంట్లో మా 3 అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి. మీరు ఆ నెంబర్లకు కూడా కనీసం ఫోన్ నెంబర్ పెట్టమని అడుగుతారు ఫోటోలు పెట్టినాక. ప్రతి బండి ముంగట ప్లేట్ ఉంటుంది సార్, జూమ్ చేస్తే అందులో 3 నెంబర్లు కనబడతాయి. లేదంటే నా నెంబర్ రాసుకోరి, నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. లేకపోతే ఈ కార్డు నాదే సార్, ఈ కార్డు మీద ఈ నెంబర్లు ఉంటాయి, ఈ నెంబర్లు మీరు సేవ్ చేసుకోరి, స్క్రీన్ షాట్ తీసుకోరి. మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు సార్, మేము మీకు ఆ బండి డీటెయిల్స్ అన్నీ ఫోన్లోనే చెప్తాం. మీకు జెన్యూన్ అనిపిస్తే ఇటు దాకా రారి, లేకపోతే లేదు. మేమేమన్నా ఇటు దాకా వచ్చిన వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోకుంటే తప్పుగా అనుకోకూడదు, ఎందుకంటే చాలా పొద్దుగాల నుంచి పొద్దుగాక బిజీ ఉంటాం సార్. నిన్ననైతే ఆఫీసులోనే లేము, నిన్న వేరే పని మీద బిజీ ఉండే, అందుకోసం మేము వీడియో చెప్తున్నాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.